మాత్రం మేము ఖండిస్తున్నాం వెంకట్ గారు. ఎస్ వరప్రసాద్ గారు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతూ కేసీఆర్ నానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. అది వాళ్ళ పార్టీ వ్యక్తిగతం. అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం కేసీఆర్ నాని గారు దగ్గరుండి A to Z పర్యవేక్షించారని మేము వార్తల్లో పత్రికల్లో చూసాము. ఓకే. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజీ స్టార్ అంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్యాకేజీ ఎవరికి ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరెవరిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరెవరిని చేస్తున్నారో అన్ని ప్రజలందరికీ తెలుసు. ఇందాక పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి మాట్లాడుతూ అంబటి రాయుడు గారు అందులోకి వెళ్ళారు, జాయిన్ అయిపోయారని ఇందాక ఎవరో వక్త మాట్లాడారు. దానికి నేనేమన్నానంటే అసలు పవన్ కళ్యాణ్కే గ్లాసు పగిలిపోయింది, ఆయనకే గుర్తింపు లేకుండా గిలగిల కొట్టుకుంటున్నాడు. ఆయన పార్టీలో అంబటి రాయుడు చేరి ఏం చేస్తాడండి? చంద్రబాబు నాయుడుకి ఊడుగుంది తప్ప పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్కి ఒక సీట్ కూడా రాదు. చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కోసం వరప్రసాద్ గారు మీరు ఇంకా పగటికల్ కంటూనే ఉన్నారు. ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నారు, కళ్ళద్దాలు తీసి మాట్లాడండి. మీరు పగటికల్ కనద్దు. జనసేన పార్టీ ఏ స్థాయిలో ఉందో, జనసేన పార్టీ ఓటు షేరింగ్ ఎంత ఉందో మీకు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా, భయపడుతున్నా కదా రాజకీయం చేస్తూ ఉన్నాడు. కుల సమీకరణలు ఎందుకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున దేనికి మారుస్తున్నాడు ఎమ్మెల్యే ఎంపీల్ని? అన్ని వర్గాలకి రాజకీయం ఎప్పుడైనా ఇంత భయపడే రాజకీయం ఇంత ఎవరి కోసం భయపడుతున్నారు? పవన్ కళ్యాణ్ చూసా కదా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓటు శాతం పవన్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సమూహం ఏదైతే ఉందో ఈ రోజున టీడీపీతో కలిసి రేపు మీకు కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఓటిని బటన్ మడత పెట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ భూస్థాపనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఏకమై మీకు నిజంగానే మడత పెడతారు ఓటునని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. మీరేం మాట్లాడుతా ఉన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల ఎన్నికల్లో? ఏ వర్గాన్ని ఉత్తరించాడు, ఏ ప్రాంతాన్ని ఉత్తరించాడు? ఎవరండి అతను? ఎమ్మెల్యేనా, ఎంపీనా, జడ్పీటీసీనా, అట్లీస్ట్ ఒక గ్రామ సర్పంచ్? పవన్ కళ్యాణ్ గారు జడ్పీటీసీ, ఎంపీటీసీ కాకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా, ఎంపీ ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి నా వెనక స్థాయిలో ఉన్నారు. మీరు 25 మంది ఎంపీలు ఉండండి, మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు సార్? జగన్మోహన్ రెడ్డి మీరు అంత గొప్పగా చెప్తా ఉన్నారు. రైట్, వారు మాట్లాడివ్వండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వరప్రసాద్ గారు ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్ వరప్రసాద్ గారు, ఒక్క సెకండ్ లక్ష్మణరావు గారు. రైట్, వరప్రసాద్ గారు, మీ పార్టీ నుంచి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, బీసీ నేతలు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు? జగన్ అంటే మండిపడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్ అన్యాయం చేస్తున్నారు అనేది రోజుకొక పేపర్లో వారి వారి ఆవేదన, వారి వారి ఆక్రందన చూస్తున్నాం. ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుంది? ఏ నెగిటివిటీ ఏం లేదండి. ఆయన ఎవరికైతే టికెట్ కష్టంగా ఉందని చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఈ నెక్స్ట్ మీకు ఇంకొక అవకాశం ఇస్తాము, టికెట్ రాకపోయినా మీరు బాధపడొద్దు అని ఆయన వైనాట్ 175 లోనే ఆయన తెలిసి చెప్పారు. చూడండి, బీసీలుగా మా బతుకులు ఇంతే, బీసీలుగా కాదండి, బీసీలుగా కాదండి, ఏమండి బీసీలుగా మా బతుకులు ఇంతే, మా మాటకు విలువ లేదు. వారి ఆవేదన, వారి ఆక్రందన. ఒక బీసీ ఎంపీ ఆయన, మొన్న ఒక ఎస్సీ ఎమ్మెల్యే మాట్లాడారు, ఆ తర్వాత పార్సారథి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లు భారతదేశంలోనే ఎవరు ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2 రాజ్యసభ మెంబర్లు బీసీలకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీసీలకి మంత్రి పదవులు ఇవ్వడం అయింది, బీసీలకి డిప్యూటీ సీఎంలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా బీసీలకి అనేక బీసీ కార్పొరేషన్లో 50 ప్లీజ్. రైట్, చిన్న సంప్రేషణ వరప్రసాద్ గారికి. తెలుగుదేశం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కాపు వాళ్ళకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. చివరాఖరి వరకు కాపు వెంకటరెడ్డి గారు కాసుకొని ఉన్నారు. చివరికి బీసీలకి మోసం చేసి ఒక రెడ్డికి ఇచ్చారు. 1350 ప్రభుత్వ పోస్టులు ఉంటే 850 రెడ్డిస్ అండి. రిమైనింగ్ ఎవరున్నారో తెలియదండి. 42 మంది సలహాదారులు ఉంటే ఒక్క బీసీ కూడా కనపలేదండి. చూపించండి, ఎవరు చూద్దాం.
సో పూర్తి స్థాయిలో మంత్రివర్గం కానీ పార్టీ అధికార పగ్గాలు కానీ ఎస్టీ ఎస్సీ బీసీలు మోసం చేసి చౌదరి గారు అంటే తొక్కేసి జగన్ ఏపీలో జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారు, అందరికీ న్యాయం చేస్తున్నారని చెప్తారు కదా. నాకు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ వాస్తవే కదా. తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కాపులకు ఇవ్వాలి, కాపులకు ఇస్తానని చెప్పిన పాదయాత్రలు చెప్పిన మనిషి